సిఎన్జి వాహనదారులకు కేంద్రం మరొకసారి షాక్ ఇచ్చింది. ధరను మరొకసారి పెంచింది. కిలో సిఎన్జి పై రూపాయిని పెంచుతూ ప్రకటన చేసింది కేంద్రం. కాగా 2 రోజుల క్రితమే కిలో సిఎన్జి పై ₹2 పెంచింది. ఈ క్రమంలోనే మళ్లీ ధరను పెంచింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, గోవిందు, మరోసారి కేంద్రం వాహనదారులకు షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. 2 రోజుల క్రితం పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే వాహనదారులకు ఒక కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. తాజాగా సిఎన్జి గ్యాస్ ధర పెంచడంపై కూడా ఇటు వాహనదారులకు మరో బిగ్ షాక్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పటికే వాహనదారులకు సంబంధించి పెట్రోల్ డీజిల్ అంటే ఆర్థిక భారం పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ భారాన్ని ఇటు ప్రయాణికులపై పడుతుంది. ఎందుకంటే ఎటు చూసినా కూడా సామాన్యుడికి ఒక కోలుకోలేని దెబ్బను చెప్పొచ్చు. ఇప్పటికే ఇటు సిఎన్జి ధరలు కూడా పెరిగినటువంటి, గ్యాస్ ధరలు కూడా పెరిగినటువంటి నేపథ్యంలో రవాణా ఛార్జీలు కూడా పెంచేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇటు వాహనదారులపై కూడా పెద్ద ప్రభావం పడేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పటికే సిఎన్జి అంటే కిలోకు ₹1 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇంకా ఇంతటితో ఆగుతుంది అనుకుంటే మాత్రం కూడా పొరపాటు అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సిఎన్జి గ్యాస్ ధర కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే సరిగ్గా 4 రోజుల క్రితం పొదుపు మంత్రం అనేటువంటి నినాదాన్ని మోదీ ఎత్తుకున్నారు. అంటే ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలనేటువంటి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఈ రోజు సిఎన్జి గ్యాస్ ధర కూడా పెరిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఇండైరెక్ట్ గా కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్లాలనేటువంటి ఒక సంకేతం కూడా మోడీ పంపినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలు, పెట్రోల్ కు ₹3 పెరిగింది, డీజిల్ కు ₹3.25. ఇటు సిఎన్జి గ్యాస్ ధర తాజాగా కిలోకు ₹1 ధర పెరిగింది. అంటే ముందు ఇంకా పెట్రోల్ డీజిల్ అదేవిధంగా సిఎన్జి ధరలు, గ్యాస్ ధరలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. మొత్తానికైతే ఇటు వాహనదారులకే కాదు, ఇటు సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు కూడా ఒకంత షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.